ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానం వేదికగా మెగా సౌత్ జోన్ 2025 క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన రంగారావు సోదరుని కుమారుడు వంగవీటి శంతన్ కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని కొంతసేపు క్రికెట్ ఆడుతూ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఘనశ్యాం, టోర్నమెంట్ నిర్వాహకులు ఇందుత్తు ప్రసాద్ అలియాస్ డుంబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, దండు శ్రీనివాసరావు, మెగా అభిమానులు పిచ్చయ్య, మల్లి, అశోక్, కుప్ప, ఉదయ్, బేదాజీ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రారంభంగా తొలి మ్యాచ్ కేసీసీ కారుమంచి, కేటీసీసీ కందుకూరు మధ్య ఉత్సాహభరితంగా కొనసాగింది. మొత్తం ఈ టోర్నీలో 16 టీములు పాల్గొంటున్నాయని, మొదటి బహుమతి 4 లక్షలు, రెండవ బహుమతి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ పోటీలు ఈ నెల 8వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఫాస్ట్ బాల్, డ్రాప్ బాల్, గుడ్ బౌలింగ్. చక్కటి బౌలింగ్ అయితే మనం చూస్తున్నాం. మొదటి బాల్ చక్కగా స్పిన్ చేసి బౌలింగ్ బ్యాట్ చేశారు బౌలర్. బంతి గాలిలో లేచింది, బట్టానికి ఫీల్డ్ వచ్చే సమయానికి బంతి నేలను తాకింది. సభ్యుడు బట్టాన్ని బంతి తిరిగేయడం వల్ల జాగ్రత్తగా మిగిలిపోయింది. డెలివరీ, గుడ్ బాల్. చాలా చక్కటి ఆప్షన్ బంకులు అయితే వేస్తున్నాడు బౌలర్ శ్రీనివాస్. గుడ్ బాల్, డ్రాప్ బాల్. క్రీడాభిమానులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా క్రికెట్ క్రీడాభిమానులకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ మెగా సౌత్ జోన్ 2020 క్రికెట్ ప్రీమియర్ లీగు గత 15 ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నా. ఈ గత 4 ఏళ్ల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ మెగా సౌత్ జోన్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ మొత్తం కూడా ఇక్కడ జరపడం చాలా ఆనందదాయకం. ఈ టీంకి మొత్తానికి కూడా దుంబు అండ్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా సహకరించి ఘనశ్యామన్న సహకారంతో ముఖ్యంగా వాసన్న బాలినేని వాసన్న
అన్ని రకాల ప్రోత్సాహంతో, తర్వాత స్థానిక ఎంపీ గారు, అందరూ ప్రజాప్రతినిధులు అందరూ, ఇక్కడ బీజేపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ వంతు సహకారం, ముఖ్యంగా స్పాన్సర్స్ అందరికి కూడా నా కృతజ్ఞాభివందనాలు. ఈ కార్యక్రమాన్ని ముందు ఇంకా ఎంతో ఇదిగా తీసుకెళ్లాలని కోరుకుంటూ, దానికి నా వంతు కూడా నేను ఏం చేయాలనేది నేను తప్పకుండా సహకరిస్తాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క క్రికెట్ని నిర్వహిస్తున్నటువంటి మెగా సౌత్ జోన్ ఆర్గనైజర్స్కి డుంబు ఆలియాస్ ప్రసాద్ మరి హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రీడాకారుల్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పరిచయం చేయడానికి ఇది ఒక మంచి వేదికలాగా ఉపయోగపడుతుంది. అట్లాంటిది మన ఒంగోలులో ఈ రకమైనటువంటి ఈవెంట్స్ జరపడం చాలా సంతోషకరం. ఒక ఈవెంట్ జరపాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది, ఆర్థిక పరంగా కానీ, సమయపరంగా కానీ అన్ని రకాలను ఎదుర్కొని క్రీడాకారుల యొక్క స్ఫూర్తిని చాటుతూ కొత్త క్రీడాకారుల్ని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ యొక్క సౌత్ జోన్, మెగా సౌత్ జోన్ వాళ్ళకి ఇంకోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మెగా సౌత్ జోన్ కార్యక్రమం 4వ సంవత్సరానికి అడుగుపెట్టింది. మెగా అభిమానులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దాంట్లోనే ఒక అభిమానిగా డుంబు కానీ, పిచ్చే కానీ, మిగతా వాళ్ళ బృందం కానీ అందరూ మెగాస్టార్ని స్ఫూర్తిగా తీసుకొని ఒంగోలులో చాలా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్స్ అయితే ఏదైనా ఒక ప్రాణం రక్తదానం చేయటం అనేది ఎంత గొప్పదనేది ఆయన ద్వారా మెసేజ్ తీసుకొని ఉత్తేజమై యువకులందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు, మాకు తెలిసి 15 ఏళ్ళ నుంచి అదే పనిలో ఉన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంటు సౌత్ జోన్ జరగటం 4వ సంవత్సరం. దానికి ఎంతోమంది ప్రోత్సాహకులందరూ, ఒంగోలులో ఉన్న పెద్దలందరూ కానీ ఎవరైనా సరే సహకరిస్తుంటారు. ఒకటి మటుకు అందరూ ఈరోజు గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, వంగవీటి సంతన్ కుమార్ గారు దీనికి అతిథిగా రావటం, దానికి సంబంధించి యువకుల్లో ఆయనకున్న ఫాలోయింగ్ ఎప్పటి నుంచో చాలా రోజుల తర్వాత ఒంగోలు రావటం. చాలామందికి ఆయన కమ్యూనికేషన్ కూడా తెలియదు. అట్లానే ఇటీవల అధ్యక్షులైన శ్రీనివాస్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ, వారు కూడా క్రీడల్ని ప్రోత్సహించడం మా డుంబు మిత్రబృందం అందరూ చెప్తున్నారు, చాలా ప్రోత్సహిస్తున్నారని. ఎన్నో విధాలుగా అందరికి ఒకటే మాట, ఇట్లా చేసే యువకుల్ని మనందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రీడా స్ఫూర్తి కానీ, సేవా స్ఫూర్తి కానీ ప్రతి ఒక్క యువకుల్లో నిలపాలనే ఆదర్శంతో నడుపుతున్న ఆ టీము డుంబు అండ్ టీంకి ప్రతి ఒక్క ఎవరైనా సరే ఒంగోలులో ప్రోత్సాహకులు అందరూ ఉండాలా, అందరం అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆదరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా మా సంతనన్న విజయవాడ నుంచి మెగా ఆర్గనైజర్స్ని దీవించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను అన్నకి. అలాగే విధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారికి, మా అన్న ఘనశ్యామ్ గారికి, మన దండు శ్రీనివాస్ అందరికీ నా శుభాభినందనలు. ఈ యొక్క ఆర్గనైజింగ్ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నాము. కంటిన్యూస్గా 4 సంవత్సరాలు ఈ యొక్క టోర్నమెంట్ ఇక్కడ దిగ్విజయంగా నడిపిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం తన ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా తన వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని, చిరంజీవి అభిమానులు ఎప్పుడు తను వెంటుంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం 8 రోజులు జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ 4 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలుగా మేము ఆర్గనైజర్ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ ఇంత దిగ్విజయం జరగడానికి నా స్నేహితులు పిచ్చే కానీ, మల్లన్న కానీ, నా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజు ఫైనల్స్ కూడా మీరు అందరూ వచ్చి మమ్మల్ని దీవించవలసిందిగా, మా రంగ ఆశయ సాధకులైనటువంటి సంతనన్నని మళ్ళీ ఫైనల్స్ కూడా వచ్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమనగా మిక్కిలిగా వేడుకుంటూ మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.